నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అయితే వివాదాల్లో చిక్కుంటున్నారేమో అనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారని చెప్పడంతో తన వివాదాల్లో చిక్కున్నట్టు అనిపిస్తుంది. మరి ఇందులో తన స్టెప్స్ ఎలా ఉంటాయి, ఏంటి, దీని నుంచి బయటకు ఎలా వస్తారనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అయితే ఒక వివాదంలో చిక్కున్నట్టు అనిపిస్తుంది. ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఉందో దాన్ని రద్దు చేస్తాం అనడంతో కొంత అయితే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరి దీని నుంచి బయటపడేది ఏంటంటారు? ఇప్పుడు ఒకటేంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి అన్న వ్యాఖ్యలు ఏంటంటే ఆయుష్మాన్ భవ అనేది అందరికీ వర్తింపజేసేలా ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. ఆరోగ్యశ్రీని రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ అనలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీని రద్దు చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని బాగా బలంగా తీసుకెళ్తున్నారు. తాజాగా మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రద్దు చేస్తుంది, ఇప్పటి వరకు హాస్పిటల్స్కి కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి, అవి కూడా చెల్లించట్లేదు, ఆరోగ్యశ్రీని మొత్తం క్లోజ్ చేస్తున్నారా లేదా ఉంచుతున్నారా అది చెప్పండి అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ అనేది సరే దాంట్లో లొసుగులు ఉన్నాయా లేదంటే దాని వెనక హిడెన్ ఎజెండా ఉందా అనేది పక్కన పెడితే పేద ప్రజల దగ్గరికి ఆ పథకం అయితే వెళ్ళింది అని చెప్పి మనం చెప్పొచ్చు. కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు కూడా వైద్యం చేసుకునేటువంటి పరిస్థితికి ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది అనేది బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అందుకే ఆ పథకం గురించి విమర్శించడానికి కానీ ఆ పథకాన్ని ఆపడానికి కానీ ఇప్పటి వరకు ఎవరు ధైర్యం చేయాల. రాజశేఖర రెడ్డి మదిలో నుంచి వచ్చినటువంటి పథకం అది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పథకం అమలు చేయడం కారణంగానే రాజశేఖర రెడ్డి రెండోసారి 2009లో ముఖ్యమంత్రి అయ్యాడు అని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే నమ్ముతూ ఉంటుంది. అందుకే ఆరోగ్యశ్రీ గురించి, ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎవరు పెద్దగా విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయరు. కానీ దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా కుంభకోణం కూడా ఉంది, కానీ ఎవరు విమర్శించరు. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కేవలం ప్రైవేట్ హాస్పిటల్ కోసం పెట్టినటువంటి ఒక పథకం కింద ఒక రకంగా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పేద ప్రజల కోణంలో నుంచి వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే దాంట్లో అవినీతి ఎంత ఉన్నా కుంభకోణాలు ఎంత ఉన్నా మాకు సంబంధం లేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తమకి కార్పొరేట్ వైద్యం అందుతుంది కదా దీని ద్వారా అనేది మాత్రం వాళ్ళల్లో ఉంది. అందుకే ఈ పెద్ద దాని వెనక ఉన్నటువంటి హిడెన్ అజెండా ఏదైతే ఉందో అది పెద్ద ప్రాచుర్యంలోకి రావట్లేదు. కారణం ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్గా అయిపోయింది ఆ పథకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని దాదాపుగా 15 లక్షలకు 25 లక్షలకు తీసుకొచ్చారు మొన్న రీసెంట్గా. దాని పరిధిని పెంచారు. అలాగే రోగాల సంఖ్యను కూడా పెంచారు, దాంట్లో వర్తింపజేసేదానికి దాదాపు 1600 రకాలు రోగాలు కూడా దాని కిందకి వచ్చేలాగా వర్తింపజేసేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని పరిధిని కూడా పెంచాడు, 25 లక్షల దాకా ఏదో పెంచినట్టున్నాడు సుమారుగా. నాకు కరెక్ట్గా 15 25 అనేది క్లారిటీ లేదు, బట్ నాకు తెలిసినంత వరకు 25 అనుకుంటా, 25 లక్షల వరకు ఏదో పెంచినట్టున్నారు. సో అంత పరిధి ఉన్నటువంటి బీమా పరిధి ఉన్నటువంటి ఆరోగ్య బీమా ఉన్నటువంటి స్కీమ్ని కాదని చెప్పేసి ఇప్పుడు ఆయుష్మాన్ భవ అనేటువంటి ఆయుష్మాన్ భవ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని పరిధి ఎంత అంటే 5 లక్షలు, 5 lakhs మాత్రం ఇస్తారు. దాని ద్వారా 5 lakhs మించి ఇవ్వరు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఆరోగ్యం కోసం పోయి ఏదన్నా జబ్బు చేస్తే కనుక పోతే 5 లక్షలు అనేది ఈజీగా బిల్ వేసేస్తున్నారు. దాని పరిధి అనేది తక్కువగా ఉంది, 5 లక్షలు అనేది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పెంచేసాయి పరిధిని. ఇప్పుడు మనం కరోనా సందర్భంగా మనం చూసాం, కరోనా సందర్భంగా మినిమం 20 లక్షల నుంచి ₹1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు వేసినటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి బిల్స్ కరోనా సందర్భంగా. సో కాబట్టి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి, బిల్స్ని పెంచేస్తున్నాయి, ఇప్పుడిగా విచ్చలవిడిగా బిల్స్ని వేసేస్తున్నాయి. కాబట్టి 5 లక్షల పరిధి అనేటప్పటికీ మీకు తగ్గిపోతుంది అక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికా లేకపోతే ఏంటి అనేది అదొకటి ఆయుష్మాన్ భవ దాంట్లో చూడాలి. ప్లస్ ఇది ఆరోగ్యశ్రీ అనేది నీకు ఇంటి మొత్తానికి వర్తింపజేసేటువంటి స్కీమ్ అది. సో వైట్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఉంది. ప్లస్ ఆ వైట్ కార్డు కాకుండానే ఆరోగ్యశ్రీ అనేది ప్రత్యేకంగా కూడా విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి పేటెంట్ పథకం లాగా అయిపోయింది అది. సో దాన్ని పక్కగా జరిపి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరు చేసినా రాజకీయంగా నష్టపోతున్నారు. అందుకే దాని జోలికి వెళ్తున్నా. అలాంటి వివాదాస్పదమైనటువంటి దానికి తేనె తిట్టును కదిలిచ్చినట్టు ఇప్పుడు
కేంద్ర మంత్రిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిచారు. ఆయనేమో ఎన్ఆర్ఐ. ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచాడు, డైరెక్ట్గా మంత్రి అయిపోయారు, కేంద్ర మంత్రి అయిపోయారు. ఆయనకేమో రాజకీయాలు దాని పరిణామాలు ఏంటి అనేది అవగాహన ఉండదు. ఆయన అయితే ఒక మాట అన్నారు, ఆయుష్మాన్ భావ్ కింద మొత్తం నమోదు చేసుకోండి మీరు అని. అంటే ఆయుష్మాన్ భావ్ని నమోదు చేసుకోమంటున్నారు, ఆయుష్మాన్ భావ్ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్పాడో అంటే ఆరోగ్యశ్రీని మీరు రద్దు చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. రాజుగారు పెద్ద భార్య మంచిది అని అంటే రెండో భార్య చెడ్డదనే కదా అర్థం అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని తీసుకొస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇప్పుడు బకాయిలు రావాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ఎవరిని చేర్చుకోవట్లా. కారణం ఏంటంటే కొన్ని దాదాపుగా 1600 కోట్లు 2000 కోట్ల దాకా వాళ్ళు బకాయిలు ఉన్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లించట్లా ప్రైవేట్ హాస్పిటల్కి. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ బకాయిలు చెల్లిస్తేనే మేము ఆరోగ్యశ్రీ కార్డులను మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించకుండా వీళ్ళైతే హాస్పిటల్ వాళ్ళు అయితే ఎన్ని రోజులు ఉంటారు, వెయిట్ చేయలేరు కదా. ఆ బకాయిలు చెల్లించాలి కదా. కొన్ని సంవత్సరాలుగా బకాయిలు చెల్లించట్లా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చెల్లించట్లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తుంది. గతంలో ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయనకు కావాల్సినటువంటి హాస్పిటల్స్కి ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేసారు. దానికి తగ్గట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్కి కూడా పర్మిషన్ ఇచ్చేసాడు ఆయన ఆరోగ్యశ్రీని. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రోగులు వచ్చేసి చికిత్స తీసుకుంటే అక్కడి నుంచి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రియంబర్స్మెంట్ చేస్తుంది. అటుపోతే తమిళనాడు హాస్పిటల్లో చేసుకుంటుంది, కర్ణాటక హాస్పిటల్లో చేసుకుంటుంది. ఇలా ఆయన సెలెక్టెడ్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు ఇస్తూ ఆరోగ్యశ్రీ అనుమతులు ఇస్తూ అప్పట్లో ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అంటే హాస్పిటల్కి అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి ఈ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం దగ్గర నుంచి తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిల్లో సంబంధించిన పేరుకుపోవడానికి కారణం ఏంటంటే కొంతమందికి ఏమో ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, కమిషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇవ్వలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే దీని వెనక హిడెన్ ఎజెండా కానీ కుంభకోణం కానీ ఉంది, చాలా ఉంది. కానీ ఎవరు బయట పెట్టడానికి సాహసం చేయట్లేదు. కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ సంవత్సరానికి దాదాపుగా యావరేజ్ని తీసుకుంటే 3-4 వేల కోట్ల రూపాయలు అవుతుంది. దానికి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ 3-4 వేల కోట్ల రూపాయలు లేదా 10,000 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులే కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారయ్యాయి. ఇది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లే. ఏంటి మీకు ప్రభుత్వ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారు చేసి అక్కడ కనుక సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు రన్ కావు కదా, రన్ అయ్యే అవకాశం లేదు కదా. సో కాబట్టి వీళ్ళు కార్పొరేట్లకు ఒత్తాస పలుకుతున్నారు అనేది కూడా ఉంది ఆరోపణలు. సో ఈ ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భవన్ ఇంప్లిమెంట్ చేస్తాము మీరు అందరూ నమోదు చేసుకోండి అని చెప్పి చెప్పగానే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏందనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఆ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేది చెప్తారా అనేది మనం చూడాలి. ఇప్పటి వరకు అయితే దానికి స్పష్టత ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ ఉంటుందా ఉండదా అని. ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉందండి, ఇప్పుడైతే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ కావట్లేదు. కారణం ఏంటంటే బకాయిలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ బకాయిలు చెల్లించాలి హాస్పిటల్కి. దీని అందరికి ఒకదానికి ఒకదాని లింక్అప్ అయింది. ఈయనేమో ఈ మధ్య ఈ మొత్తం డిస్ప్యూట్ నడుస్తున్న క్రమంలో ఆయనేమో ఆయుష్మాన్ భవ అన్నాడు. సో దాంతో అగ్గి మీద ఏదో ఫైర్ అయినట్టు గుగ్గులం అయినట్టు ఒక జ్వాలను రేపాడు ఆయన. ఆరోగ్యశ్రీ జ్వాల అనేది లేపాడు. ఆ జ్వాలలో మరి ఎవరిది పై చేయి అనేది మనం వెయిట్ చేయాలి.